శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తూ ఉన్నాం. తెలంగాణ నిజాం పాలన నుండి ప్రజాస్వామ్య వ్యవస్థకు పరివర్తన చెందిన రోజు సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రిగా శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7వ తేదీన అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచే తెలంగాణలో అసలైన స్వేచ్ఛా స్వాతంత్ర వాతావరణం వెల్లివిరిసింది. ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రజాస్వామిక శకం ఆరంభమైంది. కొత్త ప్రభుత్వంలో ప్రజాపాలన, పారదర్శక పాలన, సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేసేందుకు కంకణ కట్టుకున్నది ప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయస్థం హామీలను ఒక్కొక్కటిగా అధికారులకు వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది. మేమిచ్చిన హామీలు ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలనే ఉద్దేశంతో ఇచ్చినవి కావు. ప్రజల గుండె చప్పుళ్లకు స్పందించి రూపొందించినవి. సంకల్ప బలం, చిత్తశుద్ధి, సమర్థత, నిజాయితీ పునాదులుగా నిర్మితమైన మా ప్రభుత్వానికి అలవి కానివి లేవని నిరూపించాయి. మరి ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. మహాలక్ష్మి పథకం ఇందుకు తొలిమెట్టుగా రాష్ట్ర మహిళలందరికీ ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించాం. జిల్లాలో ఇప్పటిదాకా దాదాపు 99.52 లక్షల మంది మహిళలు మహిళా లక్ష్మి పథకాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 41,13,00,000 రూపాయలు లబ్ధి చేకూరింది. అట్లాగే రూపాయలు 500కే గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అర్హులైన వారందరికీ సరఫరా చేస్తున్నాం. ఇప్పటి వరకు 59,632 మంది వినియోగదారులకు 59,632 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాను ప్రభుత్వం 162.7 లక్షల రూపాయలు సబ్సిడీ అందించింది. అట్లాగే గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల విద్యుత్తును అర్హులైన వినియోగదారులకు ఉచితంగా ఇస్తూ ఉన్నాం. మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటి వరకు 1,24,287 జీరో బిల్లులు జారీ చేయడం జరిగింది. మొత్తం 1,24,287 కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వం 12.81 కోట్ల రూపాయలు సబ్సిడీగా అందజేయడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి తెలంగాణ ప్రభుత్వం మహిళలను విజయవంతమైన వ్యాపార పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ధ్యేయంతో ఇందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసింది. స్త్రీనిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం అనే మార్గాల ద్వారా 1,00,00,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి ఈ లక్ష్యం సాధిస్తాం.